హాయ్ అండి. ప్రేమంటారా 53వ భాగం వినండి. నీలు లేచి బయటకు వెళ్ళబోయింది. కూర్చోండి మేడం. మీడియా అంటే ఆటలుగా ఉందా మీకు? ఒక ఫేక్ న్యూస్తో వచ్చి మమ్మల్ని యూజ్ చేసుకుందాం అనుకున్నారు. మీ ప్రేమ గురించి మీరు చెప్పండి. అతను చెప్పాలనుకున్నది అతను చెప్పాడు అంది యాంకర్. సారీ, అందరూ నన్ను క్షమించండి అని బయటకు వెళ్ళిపోయింది నీలు. ఇద్దరు ప్రేమికుల మధ్యలోకి వెళ్ళి వాళ్లను విడదీసి మళ్ళీ అతను నన్ను ప్రేమిస్తున్నాడు అంటూ మన స్టూడియోకు వచ్చి ఇంత హంగామా చేసిన నీలు ఉరఫ్ నీలిమా చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? దీనిపై డిబేట్ కోసం ఈవినింగ్ 5 గంటలకి కలుద్దాం. సైన్ అవుట్, మీ సరయు అంది యాంకర్. నీలు మనస్థితి దారుణంగా ఉంది. ఒక్కసారిగా ఇంత అవమానమా? కౌశిక్ ఏమయ్యాడు అనుకుంది. క్రిష్ తనే వస్తానన్నాడు నా దగ్గరికి. తను క్లియర్గా చెప్పాడు, అక్షు నా లైఫ్, నా జీవితం అని, నాతో ఓన్లీ ఫ్రెండ్షిప్ అని. అలా ఎలా వదిలేస్తాను? ఏదో ఒకటి చెయ్యాలి. క్రిష్ వచ్చేసరికి నన్ను చూస్తే అతనికి జాలి కలిగేలాగా చేసి మళ్ళీ నా వైపు తిప్పుకోవాలి అని ఆలోచిస్తోంది నీలు. ఇల్లు చేరి లోపలికి వెళ్ళింది. ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? ఏంటి ఆ టీవీలో ఇంటర్వ్యూలు అంది సౌజన్య. నాకు తెలుసు, నువ్వు మాట్లాడకు. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు అంది నీలు. ఏంటి నీకు తెలిసింది? కుటుంబ పరువును బజారు పాలు చేయడమా? మన చుట్టాలందరూ ఫోన్ చేస్తున్నారు, ఏంటి సిగ్గు లేదా నీ కూతురికి అని అంది సౌజన్య. లేదని చెప్పు. అనుకున్నది సాధించడం ఒక్కటే దానికి తెలిసింది అని చెప్పు అంది. లోపలికొస్తూ ఉదయ్ అడుగుతున్నాడు, ఏమైంది నీకు? బానే ఉందా? నీకు మెంటల్ ఎక్కింది. నడు హాస్పిటల్కి వెళ్దాం. అందరిలోనూ పరువు తీసేశావే. కంపెనీలో వర్కర్స్ కూడా నవ్వుతున్నారు నన్ను చూసి. ఛీ, నువ్వు ఇలా తయారవుతావని నేను అస్సలు అనుకోలేదు నీలు అన్నాడు ఉదయ్. నా ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను అంది నీలు. ఏంటి చేసేది? క్రిష్ క్లియర్గా చెప్పాడు, దీనిపై ఉన్నది ఓన్లీ ఫ్రెండ్షిప్ అని. మీ గారం వల్ల కాదు ఇది ఇలా తయారవుతా అంది సౌజన్య. ఇవిగో చూడు, అందరి మొబైల్స్లోనూ వస్తున్నాయి. ఈ వీడియోస్ వైరల్గా మారుతున్నాయి. ఎక్కడ చూసినా నీ టాపిక్కే. కూతుర్ని ఇలానా పెంచేది అన్నట్టు నా మేనేజర్ నన్ను చూసిన చూపు నన్ను పాతాళంలోకి తొక్కేసిన ఫీలింగ్ కలిగింది అన్నాడు ఉదయ్. ఏం మాట్లాడకుండా అలా మౌనంగా కూర్చుంది. అక్కడ క్రిష్ ఆలోచిస్తున్నాడు. నా వల్ల ఎవ్వరూ బాధపడకూడదు అనుకున్నాను. ఇంతమంది బాధకి కారణమయ్యాను. నీలు నన్ను నిజంగానే ప్రేమిస్తోందా? అక్షు అన్నది నిజమే. నన్ను ఇష్టపడితే నా వాళ్ళను కూడా ఇష్టపడాలి కదా. అందరినీ వదిలి నాతో ఉండాలి అంటే అది ప్రేమ కాదు, పంతం, స్వార్థం అనుకున్నాడు. రూమ్లో నుండి బయటకొచ్చి, అమ్మా, నేను అక్షు దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడుందది అన్నాడు. మొన్నటి వరకు మనం ఉన్న ఇంట్లో. ఆ అమ్మాయిలిద్దరితోటి తను ఉంటోంది అంది ప్రియ. వెళ్దాం పదా అన్నాడు క్రిష్. వెళ్ళొచ్చు, కానీ నువ్వు ఎక్కువ ఎమోషన్ అవ్వకూడదు. ఇప్పటికి ఫోన్లో మాట్లాడు, వచ్చి తనే కలుస్తుంది అన్నాడు కుమార్. పర్లేదు డాడీ, నేను కలిసే క్షమించమని అడగాలి అన్నాడు క్రిష్. ఇప్పుడు నువ్వున్న ఎమోషన్లో కాదు, రేపు కలుద్దాం అన్నాడు కుమార్. మరో వాయిదా ఉండదు కదా. నేను నీలును కూడా కలవాలి అన్నాడు క్రిష్. మీడియా మొత్తం హోరెత్తిస్తోంది. నువ్వు కనపడితే వదలరు వాళ్ళు నీ ఇంటర్వ్యూ అని. అక్షును కూడా లాగుతారు. కొంచెం ఈ గోల తగ్గాక కలవచ్చు అన్నాడు కుమార్. ఏంటి డాడీ ఇలాంటి రాంగ్ స్టెప్ వేసింది? తను నవ్వుల పాలు అవ్వడమే కాకుండా మనల్ని కూడా అందరిలో నిలబెట్టింది అన్నాడు క్రిష్. మనం చేసే పొరపాట్లకు ఒక్కోసారి ఇలాగే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నువ్వు తనతోనే ఉంటూ అక్షుతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడకపోవడంతో నువ్వు పూర్తిగా తనకే సొంతం అనుకుంది. నీ వ్యాధి తెలిసాక కూడా నిన్ను మరిపించవచ్చు అనుకుంది. అవన్నీ జరగవని అర్థమయ్యి సహనాన్ని కోల్పోయి ఇలా రోడ్డెక్కింది అన్నాడు కుమార్. ఇప్పుడు దీనికి పరిష్కారం అన్నాడు క్రిష్. కంగారు పడకు, అన్నింటినీ ఇదే రోజు సాల్వ్ చేద్దాం అనుకోకు. నిదానంగా చెయ్యి. అయ్యిందేదో అయ్యింది. బాగా ఆలోచించి ఆచితూచి అడుగు వెయ్యాలి. అక్షు సపోర్ట్ ఎప్పుడు నీకుంటుంది. మేమంతా కూడా నీతోనే ఉన్నాం.
ఆవేశంలో వెళ్ళి కలిసి మళ్ళీ ఇంకో ప్రాబ్లంలో ఇరుక్కుని అలాంటి పొరపాటు చెయ్యకు అన్నాడు కుమార్. ఇంత జరిగినా ప్రసాద్ అంకుల్, దుర్గా ఆంటీ మనతో మామూలుగా ఉన్నారు కదా అన్నాడు క్రిష్. నిన్ను పుట్టినప్పటి నుంచి చూస్తున్నారు వాళ్ళు. నీ మెంటాలిటీ వాళ్ళకి తెలియదా? వాళ్ళకి అక్షు ఎంతో, నువ్వు అంతే అన్నాడు కుమార్. ఎంతో అందమైన 2 ఫ్యామిలీస్లో నేనే ఇలా డిఫరెంట్గా తయారయ్యాను అన్నాడు క్రిష్. లేదు, నువ్వేంటో నువ్వు తెలుసుకోవడానికి టైం తీసుకున్నావంతే. రేపు మార్నింగ్ అక్షు దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి పడుకో అన్నాడు కుమార్. అక్షుకు ఫోన్ చేద్దామా అనుకున్నాడు. మళ్ళీ వద్దులే, సర్ప్రైజింగ్గా ఉంటుంది అనుకున్నాడు. ప్రియాకి చెప్పాడు రేపు మార్నింగ్ అక్షు దగ్గరికి వెళ్దామని. తెల్లవారుతూనే రెడీ అయ్యి కూర్చున్నాడు క్రిష్. ప్రియా, కుమార్ ఇద్దరూ రెడీ అయ్యి ముగ్గురు బయలుదేరి వెళ్ళారు. కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ముగ్గురు. నర్మదా, అనంత ఇద్దరూ కిచెన్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నారు. కాలింగ్ బెల్ వినిపించింది. వెళ్ళి తీయవే అంది గ్రీష్మ సాహితితో. అమ్మో, నేను తీయను, ఆ కౌశిక్ గాడు కానీ వచ్చాడేమో అంది సాహితి. నువ్వు నీ భయం అంటూ వెళ్ళి అక్షు తీసింది. ఎదురుగా క్రిష్, కుమార్, ప్రియా ముగ్గురు నిలబడి ఉన్నారు. గమ్మున పక్కకు తప్పుకోబోయింది. వెళ్తున్న అక్షు చేయి పట్టుకున్నాడు క్రిష్. వెళ్ళిపోతున్నావా? నన్ను క్షమించవా అన్నాడు క్రిష్. ఇప్పుడు గుర్తొచ్చిందా క్షమించమని అడగాలని అంది అక్షు. ఇప్పుడు చెప్పు, పోనీ నన్ను క్షమించాలంటే ఏం చేయాలి అన్నాడు. నువ్వు చేసింది చిన్న తప్పు అనుకుంటున్నావా అంటూ అక్కడే ఉన్న స్కేల్ అందుకుంది. కొట్టబోతే తప్పించుకున్నాడు. గ్రీష్మ, వాణ్ణి పట్టుకోవే. సాహితి, అటొచ్చాడు చూడు, చూడు, పట్టుకో, పట్టుకో ఆంటీ, ఆంటీ చూడండి, పట్టుకోండి. అత్తయ్య, నువ్వు పట్టుకో, నా పేరు చెప్పి 2 తగిలించు అంటూ హాల్ అంతా పరుగులు పెడుతున్నారు ఇద్దరు. నన్ను కొడితే నీ కోపం పోతుంది అంటే కొట్టు అని ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతులు చాపాడు. పోరా, ఎంత ఏడిపించావో తెలుసా అంటూ స్కేల్ కింద పడేసింది. వాళ్ళిద్దరినీ ముచ్చటగా చూస్తూ ఉన్నారు అందరూ. అప్పటికే కుమార్ వీడియో కాల్ చేశాడు ప్రసాద్కి. ప్రసాద్, దుర్గా కూడా చూస్తున్నారు. మళ్ళీ మొదలు పెట్టారా మీ అల్లరి అన్నాడు ప్రసాద్. మాటలు విన్నాక చూసి కుమార్ చేతిలోంచి ఫోన్ తీసుకుంది అక్షు. డాడీ చూసారా, ఇప్పుడు వచ్చి సారీ చెప్తున్నాడు, క్షమించాలా అని అడిగింది. క్షమించాలి అంటే వాడు చేసిన తప్పు క్షమించకూడదు. ఇంకా మాట పూర్తి కాకుండానే అందుకుంది. మనం కూడా క్షమించను అంటే ఎక్కడికి పోతాడు డాడీ వాడు అంది. అబ్బా, మళ్ళీ మొదలైంది వీళ్ళిద్దరి మధ్య. ఓకే బాయ్, మేము రావం తల్లి మీ మధ్యలోకి అంటూ కాల్ కట్ చేశాడు ప్రసాద్. ఇన్నాళ్లకి కన్నుల పండుగగా ఉందిరా నాకు అంది ప్రియ. నిన్న నీలు ఇంటర్వ్యూ చూసావా అంది అక్షు. నేను మాట్లాడాను, వినలేదా అన్నాడు క్రిష్. విన్నానులే, క్లియర్గా అబ్జర్వ్ చేసావా? తను మీ ఇద్దరికి పెళ్ళయిందని మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా చూపించింది అంది. అవును కదా, నేను ఆ మాటే మర్చిపోయాను అన్నాడు. అవునరా, నిజమే, నేను మర్చిపోయాను. నిజంగా పెళ్లి చేసుకున్నావా ఏంటి అని అడిగింది ప్రియ. చేసుకునే ఉంటాడు ఆంటీ, ఇంటికి తెచ్చుకోండి మీ కోడల్ని అంది అక్షు. తననేమన్నా అన్నారా? మొత్తం అందరినీ తీసుకువెళ్ళి స్టేషన్లో కూర్చోబెడుతుంది అంది గ్రీష్మ. అక్షు, గ్రీష్మ ఇద్దరూ హైఫై ఇచ్చుకున్నారు. అంటే ఏంటి, నేను నిజంగానే తనని పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావా? కలిసి ఒక్క రూమ్లో కూడా లేం తెలుసా మేము. నేనేంటో తెలిసి నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అన్నాడు. తనని పెళ్లి చేసుకునే అంత సాహసం చేయమని నాకు తెలుసులే అంది. ఇప్పుడు ఏం చేద్దాం నీలు విషయంలో అన్నాడు క్రిష్. ఈ మాట అప్పుడే అడుగుంటే ఇంత జరిగేది కాదు అంది ప్రియ. అబ్బా, నేను చేసిన పొరపాటు మళ్ళీ మళ్ళీ చెప్పక ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అన్నాడు. నీలుని రమ్మందాం, మాట్లాడదాం అంది అక్షు. ఇక్కడికి వద్దు, మనమే వెళ్దాం అన్నాడు. మనం అక్కడికి వెళ్తే వద్దు, నీ ఫోటో అందరికీ చూపించింది కదా, మనం వెళ్ళొద్దు, తన్నే రమ్మను. నువ్వు ఫోన్ చెయ్యి, రమ్మని చెప్పు, ఎగురుకుంటూ వస్తుంది. అంకుల్, మీరు ఒక మంచి ముహూర్తం చూడండి అంది అక్షు. నీలు వచ్చాక మా ఇద్దరికి పెళ్లి చేస్తావా ఏంటి అన్నాడు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.